ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారు అంటున్నారు ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా గుంటూరు ఎమ్మెల్యేనే కాదు, తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైనా సరే ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. నేను మా పార్టీ నాయకులకి, మరి కార్యకర్తలకి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. ఆ వ్యతిరేకతను ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారాగా మన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది తీవ్రంగా మనం వ్యతిరేకిస్తూ, సంయమనం పాటిస్తూ, మనం ఎక్కడా కూడా సహనం కోల్పోకోకుండా ప్రజలను మనలను పొందడానికి, మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి మనం చాలా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి గుంటూరు ఎమ్మెల్యేనే కాదు, ఎవరైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ప్రజల యొక్క ఆలోచన మరలించుకోవడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి, మరి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, నేను మా శ్రేణులందరికీ మరి తెలియజేసేది ఏమిటంటే, మీరు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వరకు ఏ నాయకుడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మనం ప్రజల్లో పనిచేద్దాం, ప్రజల్లో మనల్ని పొందుదాం. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేద్దామని చెప్పేసి సందర్భంగా మా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు గట్టా మాట్లాడే మాట ఏంటంటే, మా అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డి విద్వేషాలు లేపుతున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఎంత అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవిత చరిత్ర ఒకసారి గమనిస్తే, ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక సెంటు భూమి పేద ప్రజలకు ఇచ్చింది లేదు, ఎక్కడా కూడా అభివృద్ధి చేసింది లేదు. గతంలో చూస్తే రాజశేఖర రెడ్డి గారి టైంలో అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడితే వాటిని మళ్ళీ వీళ్ళు పేరు మార్చుకొని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేశారు. మళ్ళీ తర్వాత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం చూసాం, నవరత్నాలు కానివ్వండి, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను కానివ్వండి, ఒక్కొక్క గ్రామంలో 2-3 కోట్లు విలువ చేసే సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, ఇట్లాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజల వద్దకే తీసుకెళ్లిన గొప్ప పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున చూస్తే అటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినవి వీళ్ళు అరకొరగా మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్ప కొత్త పథకం ఎక్కడన్నా సృష్టించారా? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర. తక్కువని చంద్రబాబు గారి పేరు చెప్తే ఒక పథకం పేరు చెప్పానండి. తెలుగుదేశం పార్టీ కేడర్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అయ్యే కదా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళేది. కాకపోతే చేసిన దాన్ని చెప్పుకోలేక మరి జనాలు విశ్వసిస్తారు అనే ధీమాతో మేము ఆ రోజున 2024లో ఎలక్షన్కి వెళ్ళాం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు చెప్పిన అసత్యాలు నమ్మి ప్రజలు, అంటే వాళ్ళు ఎక్కువ ఆశపడ్డారు కాబట్టి కొంత పర్సంటేజ్ ఓటు అటేపు ట్రాన్స్ఫర్ అయింది. కానీ ప్రజలు ఎక్కువ శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడా లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిందే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది.